ఆ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈనాటి సువిశేషాన్ని మీతో కలిసి ధ్యానం చేయడానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన తల్లి తిరుసభ పేతురు బోధనాపేట మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉన్నది. ఈ మహోత్సవాన్ని 4వ శతాబ్దం నుండి ప్రత్యేకమైన విధంగా కొనియాడాలి అని తిరుసభ పెద్దలు ఆదేశించటం జరిగింది. ఈ పండుగను ఈ విధముగా ప్రత్యేకమైనటువంటి సొబగులతో కొనియాడటంలో ఉన్నటువంటి ఉద్దేశము, తిరుసభ క్రీస్తు నుండి మనకు అందినటువంటి ఒక గొప్ప బహుమానం. ఆ తిరుసభ అనేటువంటి భవనము అపోస్తలుల రాకుమారుడైనటువంటి క్రీస్తు అనే బండ మీద స్థిరముగా ఏర్పాటు చేయబడి దైవ శక్తి చేత క్రీస్తు సువార్త ప్రబోధ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంది. ఈరోజు మనందరము గనక ఈనాటి సువిశేషాన్ని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు తన శిష్యుల సమేతముగా సిజేరియా ఫిలిప్పి అనే ప్రాంతానికి వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి క్రీస్తు తన శిష్యులను తాను ఎవరని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానంగా పేతురు క్రీస్తు ప్రభుతో, నీవు సజీవుడైనటువంటి దేవుని ఏకైక కుమారుడైన క్రీస్తువు అని అందరి తరపున పేతురు స్పందిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసినటువంటి విధంగా క్రీస్తు పలికినట్టు ఈ బదులుగా క్రీస్తు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, నీవు మాట్లాడినటువంటి ఈ మాటలు నీవి కావు, రక్త మాంసాల వలన కలిగినటువంటివి కావు. నా తండ్రే నిన్ను ఈ విధంగా పలికేలాగా చేశాడు. నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరకపాయ శక్తులు కూడా దీనిని జయింపజాలవు అని పేతురుతో యేసు ప్రభు బదులుగా చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటల యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకొనడానికి ప్రయత్నం చేసినట్లయితే, పేతురును ఉద్దేశించి క్రీస్తు పలికినటువంటి మాటలు మనము చాలా సన్నిహితంగా చూసినట్లయితే 2 విషయాలు మనకు సుబోధకమవుతూ ఉన్నాయి. మొదటిది, క్రీస్తు ఉపయోగించినటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు. రెండవది, ఆ మాటలను క్రీస్తు ప్రభు ఉపయోగించినటువంటి ఆ మాటలు పలికినటువంటి స్థలం. ఈనాడు మనము ఈ సువిశేష భాగంలో క్రీస్తు ప్రభు సీమోను అని పిలువబడేటువంటి పేతురు అనేటువంటి మరొక నామాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విధంగా సీమోను అనేటువంటి పేరు నుంచి పేతురు అనేటువంటి పేరులోనికి ఆ వ్యక్తిని మార్చటం అంత ప్రాముఖ్యత కలిగినటువంటిదిగా మనకు అనిపించదు. కానీ వాస్తవానికి క్రీస్తు ప్రభు ఈ విధంగా చేయడం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. అది ఎందుకు అంటే, పేతురు అనేటువంటి దానికి అర్థం రాయి అని. పేతురు అనేటువంటి ఆ నామము గ్రీకు భాషలోని పెత్రూస్ అనేటువంటి మాట నుంచి తీసుకొనబడి
దాని యొక్క అర్థముగా రాయి అని పిలువబడుతూ ఉన్నది. కనుక సీమోనుతో యేసు ప్రభు, నీవు పేతురువి, నీ సంఘం మీద నీ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని యేసు ప్రభు పలికాడు. వాస్తవానికి నీవు రాయివి, ఆ రాతి మీద నా సంఘమును నిర్మిస్తాను అని యేసు ప్రభు పలకటంలో ఉన్నటువంటి ఉద్దేశము అని ఈరోజు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు సీమోనుతో ఈ విధంగా అంటూ, మొదటిసారి అతనిని కలుసుకుంటూ ఉన్నాడు. నీవు సీమోను, యోహాను పుత్రుడవైనటువంటి సీమోను, నీవు కేఫా అని పిలువబడదు అని అరమైకు భాషలో కూడా దీని యొక్క అర్థము రాయి అని ఆయన ఆ విధంగా పలకటం ద్వారా మనకు అర్థమయ్యేటువంటి దానికి ఆస్కారాన్ని కల్పిస్తున్నాడు. మరొక విషయం, ఈనాటి సువిశేషంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు సీమోనును ఉద్దేశించి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. సిజేరియా ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలోనే ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యం, సువార్త ప్రబోధంలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, తన సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయేలు దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క శుభవర్తమానాన్ని, దేవుని యొక్క రక్షణ సువార్తను మొట్టమొదటగా తన సొంత ప్రజలైనటువంటి యూదులకు ప్రకటించటం. ఈ శుభ వర్తమానము ఆ తరువాత తన శిష్యుల చేత ప్రపంచ నలుమూలల ఇజ్రాయేలు ప్రాంతానికి బాహ్యంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అనడం. ఇక రెండవది, ఈ రక్షణ సువార్తను ప్రపంచమంతటికీ ఆయన సర్వ మానవాళి పాపాలన్నింటినీ తన భుజాల మీద మోసుకొనిపోయి యెరూషలేములో శిలువ మీద ఆయన త్యాగబలిగా తనను తాను అర్పించుకుంటూ దానిని అక్కడ పూర్తి చేస్తూ ఈ సువార్త ప్రబోధం సర్వమానవాళికి తన శిష్యుల ద్వారా అందాలని ఆయన ఆ విధంగా సిజేరియా ఫిలిప్పి ప్రాంతానికి తీసుకువెళ్ళి తన తరువాత సంఘాన్ని ఆ విధంగా పేతురు అనేటువంటి రాతి మీద నిర్మించి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని అక్కడికి తీసుకువెళ్ళాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యమనే కర్తవ్యము ఇజ్రాయేలీలకు సువార్త ప్రకటన చేయడం, తన సొంత ప్రజలైన యూదులకు ఆ సువార్తను అందించటం, ఆ తరువాత తన మరణము సంభవము తరువాత ఆయన తన శిష్యుల ద్వారా దానిని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లాలనడం. కాబట్టి ఎందుకు యేసు ప్రభు సిజేరియా ఫిలిప్పీకి తన శిష్యులను తీసుకువెళ్ళాడు? అన్యులు నివసించేటువంటి ఇజ్రాయేలుకు బయట ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఎందుకు తీసుకువెళ్ళాడు? యెరూషలేముకు అభిముఖంగా ఉన్నటువంటి ప్రాంతానికి ఎందుకు తీసుకువెళ్ళాడు? ఎందుకంటే సిజేరియా ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద కొండ రాయి అక్కడ ఉన్నది. ఈ రాయి ఉన్నటువంటి ప్రాంతంలో క్రీస్తు ప్రభు పేతురుతో, నువ్వు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను అని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే క్రీస్తు ప్రభు ఒక తెలివిగల వాడి ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఒక వివేకవంతుడైనటువంటి వాడు తన ఇంటిని రాతి మీద నిర్మించుకున్నాడు అనేటువంటి ఉపమానాన్ని చెబుతున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారినా కూడా ఆ ఇల్లు చలించకుండా దృఢంగా ఉన్నది. కారణం, ఆ ఇల్లు రాతి మీద నిర్మితమయ్యింది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఎవరు ఈ తెలివి కలిగినటువంటి వివేకవంతుడైనటువంటి మనిషి అంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు కథోలిక తిరుసభ అనేటువంటి దృఢమైనటువంటి పునాది కలిగినటువంటి సంఘాన్ని పేతురు అనేటువంటి రాయి మీద నిర్మించాడు. ఆ పేతురు అనేటువంటి ఆ రాయి మీద నిర్మించాడు అని చెప్పటం కాకుండా క్రీస్తే ఆ మూలరాయిగా ఉండి తన వారసులైనటువంటి పోపుగారులు జగద్గురువులకు దానిని అప్పగించి ఈనాటికి దాని యొక్క నడిపింపును సాగిస్తూ ఉన్నాడు. దీనిని స్పష్టం చేయడానికి పేతురును ఈ విధంగా పిలుస్తూ రాయి అని సంబోధిస్తున్నాడు. కనుక మనందరం కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా ధృవీకరించవచ్చు. కథోలిక తిరుసభ ఎప్పటికీ అది నశించదు, అది పతనం చెందదు. అది ఏ విధమైనటువంటి తప్పులు పొరపాట్లు చేయడానికి ఆస్కారం లేకుండా ఉంటూ ఉంది. ఎన్ని వరదలు, ఎన్ని హింసలు తిరుసభను ఏలినా కూడా, శోధనలు ఎదురైనా కూడా ఆ తిరుసభ క్రీస్తు చేత, దేవుని చేత నిర్మితమైంది కాబట్టి అది చెలించదు, అది పడిపోదు, పతనం చెందదు అని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడైనా తిరుసభలో సభ్యులమై ఏ విధమైనటువంటి అనుమానానికి లేకపోతే మరేదైనా నమ్మలేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళినప్పుడు మనందరం కూడా తిరుసభ బోధించేటువంటి రక్షణాత్మకమైనటువంటి సందేశాల మీద ఆధారపడి మనందరం కూడా మన జీవితాలను తిరుసభ సభ్యులుగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. అది బోధించేటువంటి విశ్వాసము మనలను అనంతమైనటువంటి రక్షణలోనికి నడిపిస్తుంది అని మనం గుర్తు చేసుకొనాలి. ఇందుకోసము మనందరము తిరుసభలో గర్వముగా సభ్యులమని చెప్పుకునేటందుకు ఆస్కారం మనకు ఉన్నది. ఎందుకంటే తిరుసభ మనిషి చేత నిర్మితం కాకుండా సాక్షాత్తు భగవంతుడే దానిని నిర్మించాడు. ఆయనే దానిని యుగ యుగాలుగా, తరతరాలుగా రానున్నటువంటి ఏ యుగంలోనైనా దానిని ముందుకు తీసుకుని వెళ్ళగలడు. అలాంటి నమ్మకాన్ని ప్రభువే మనకు తన నడిపింపు ద్వారా దయచేస్తూ ఉన్నాడు. కనుక మనందరము ఆ తిరుసభను నడిపిస్తున్నటువంటి పాపుగారి కోసం ప్రార్థించుదాం. పీఠాధిపతుల కోసం, ఆ తిరుసభలో పనిచేస్తున్నటువంటి గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, విశ్వ స్త్రీ సభ విశ్వాస సత్యాలను దేవుని యొక్క ప్రబోధాలుగా, దేవుని యొక్క ఆత్మశక్తితో అందరికీ వినిపించేటువంటి విధంగా కావాల్సిన శక్తిని దయచేయమని మనందరం ప్రార్థన చేస్తూ, మీకందరికీ ఈనాడు పునీత పేతురు గారి బోధనాపీఠ మహోత్సవ శుభాకాంక్షలను అందిస్తున్నాను. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.